ఓకే అనుమానం ఉందని చెప్పింది కదా, నేను అడగాలని చెప్పి డోర్ కట్టను ఓపెన్ చేసి కావాలని ఇంత ప్లేట్లు అన్నం వేసుకొని నేను రాగానే కోపంతో ఆ కోపం ఎందుకు వస్తుంది? నేనేమన్నాను, నీ ఈ మెంటల్ ఎట్లా చేస్తుంది అన్నట్టు ఏదో మనసులో అనుకుని బయటకు వెళ్తా. కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్కటి చేస్తావా, నిజమా కాదా? ప్రశాంతంగా కూర్చొని మేడంతో ప్రశాంతంగా నువ్వేంది అంత అగరబగర మాట్లాడుతున్నావు? అది కాదు, నువ్వు ప్రశాంతంగా కూర్చొని పిల్లని ఇచ్చినప్పుడు పిల్లని సంసారాన్ని పోతారా, నా ఇంటికాడనే సంసారం చేయాలంటారా మేడం? ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడండి. మీ కొడుకు నా తనకి సంసారానికి నేను వస్తలేను కదా మీ ఇంటికి. నువ్వు 15 రోజులు పిల్ల కొడుతున్నా ఎవరు వచ్చిరు? నేను నిన్ను రమ్మన్నా. నువ్వు మా ఇంటికాడ రూమ్ పెడితే మా వాళ్ళ ఇంటికి తోలుకపోతాను, తోలుకపోయినావు. నేను తోలుకపోయినా అడుగు, నీ కొడుకుని అడుగమ్మా. అడగమంటాను కదా, అడగండి. అడుగు నీ కొడుకుని. నేను అనడం తోలుకపోయినేమో. నువ్వు కావాలని పోయినవా, ఆమె తోలుకపోయిందా? ఏమని చెప్పి తోలుకపోయినా? నిజం చెప్పాలి. నేను అబద్ధాలు చెప్పాను. అబద్ధం చెప్పేదాన్ని ఇల్లు చూడు అని మాట్లాడిన మాట నేను బయటికి తీసుకోపోయి కాల్ 5 minutes. మేము 4 టీం వర్కర్స్ ఉన్న దగ్గర ఒక లేడీ 2-3 లేడీస్ పెయింట్ వేయడం ఏదో వాళ్ళు బతుకుదేరు కోసం చేసుకుంటారు. వీళ్ళమ్మ నాయన పోయి నా ముందుకెళ్ళి వెళ్ళిపోయి నీకు నా అల్లుని కలవాటు అని చెప్పి ఆ అమ్మాయి మీద ఎగవాడిరు. నా భార్యకు ఫోన్ చేసి నీ ఆయనకు ఒక నీకు అక్క ఉంది, మీ ఆయనకు అమ్మాయి మీద ఎగవాడరు. రీసెంట్గా మళ్ళీ మా వదిన ఏం చేసింది, యాటనికి వచ్చింది ఒక దేవుని దగ్గర, దేవత దగ్గర పోసి కృష్ణ రమ్మ నీ సమస్యలు ఏదో వచ్చిపో అట్లా తినిపో అంటే నేను పోయినా అయిపోయింది. మా నెక్స్ట్ డే రోజు ఫోన్ చేసింది, నువ్వు ఒక రికార్డు ఉంది యాక్చువల్గా, నువ్వు దేని దగ్గర అట్లా సమస్య. నా మీద నిందలు ఎందుకు? ఆయన చెప్పింది ఆగు బాబాయ్, నేను బాబాయ్ అన్నావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు అక్కడ అడగాలి. తప్పు చేస్తే నేను భయపడతా. తప్పు నిన్నెందుకు కదా నేను అడుగుతా. నిన్నెందుకు పెట్టినావంటే మాకు చెప్పిర్రు, చెప్పినా మేము ఊకున్నాం. నీ మరిది ఎప్పుడైతే నా మీద నిందలు పెడితే నేను అడిగినా, మేడం నువ్వు నా మీద నిందలు పెడుతున్నావు, నువ్వు ఇట్లా చేసినావంట కదా. నేనైతే నమ్ముతలేని ఈ విషయము. నువ్వు ఇట్లా చేసినావంటే నువ్వు అందుకే వెళ్ళిపోయినావంట కదా అని ఇంట్లోకి వెళ్ళని అడిగినా. లేదు లేదు తప్పు అవన్నీ నువ్వు కాదని అన్నాడు. మేము విన్నాము, మేము అడగలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. తానా అయిపోయినాయా దావతులు? అమ్మపో అయిపోయిందా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటే ఈ మాట కంపల్సరీ అంటది వాళ్ళమ్మ. కలిపక ఏదో అంతా నేను వినకుండా వెళ్ళిపోతుంటా. సాక్ష్యం చూపిస్తావా? మీ అమ్మ అన్న దాంట్లో రమ్మని నువ్వు అన్నయ్య నేను చూపిస్తా. వాళ్ళ అన్నవే మీద ఇప్పుడు మీరు అన్న వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మీరు అన్నట్ట అడగండి. మాట్లాడకండి. మీరేమన్నారు? అనద్దు. నేను అనలేదంటే అనలేదు. అన్నవి నేను చూపిస్తా. మేము అన్నదానికి నీ దగ్గర ఉందా అంటే లేదు కాబట్టి లేనట్ట. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.